దాడులు జరుగుతుంటే మా ప్రొఫెసర్ గారు కనపడట్లేదేమో గానీ ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం పైన దాడి చేసి మనిషి హక్కులను హరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నట్టు భారత చెప్పారు. మళ్ళీ వస్తాను, ఆయన క్లారిటీ ఇవ్వండి. రవికుమార్ గారు క్లారిటీ ఇచ్చాక నేను మీ కంక్లూజన్ తీసుకుంటాను. రవికుమార్ గారు, ఇందిరాగాంధీ గారు నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలను మీరు గురితో ఒక బేడీ బచావో బేడీ పడావో ఎక్కడ పోయింది నేను అంటున్నా. ఈ దేశవ్యాప్తంగా అనేక మంది హత్యలు అత్యాచారాలు జరుగుతాయి, ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. ఎంతమంది బీజేపీ గారు దయాకర్ గారు మిత్రమా నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడండి. మీరు హైజాక్ చేస్తే మీరు ఎట్లా మీరు మాట్లాడండి దేశ నిర్మాణంలో ఎట్లా అడుగుతున్నారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి రవికుమార్ గారు. నేను కూడా తర్వాత ఇస్తా. నేనేమంటున్నా, గరీబీ హటావో అనే నినాదము ఇందిరాగాంధీ గారు ఇస్తే ఆ నినాదాన్ని నిజం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది ఇవాళ. ఎస్, మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అదే ఇందిరాగాంధీ గారు 1970లో ఎమర్జెన్సీ విధిస్తే ఆ ఎమర్జెన్సీ విధించిన రోజులు మర్చిపోయి రాజ్యాంగం పుస్తకాన్ని జేబులో పెట్టుకుని దేశమంతా తిరుగుతూ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఒక అబద్ధపు ప్రచారం దేశమంతా చేసినప్పటికీ కూడా మీరు అధికారంలో రాలేదు మిత్రమా. చేసినప్పటికీ కూడా మీకు 100 సీట్లు కూడా ఇవ్వలేదు దేశ ప్రజలు. అది గుర్తు పెట్టుకోండి. మాకు ఇచ్చినారు, మాకు 240 సీట్లు ఇచ్చినారు. మీరు ఎంత అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చాం. మీకు అధికారం ఇవ్వలే అంటే మీరు అధికారం కోసం ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని, అందులో ఒక ఆర్టికల్ కూడా మరి ఆయన చదివేటోలో తెలియదు కానీ, బట్ ఎందుకు నేనేమంటా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేనేమంటా, ఒకవేళ నిజంగానే దళితులకి భారతీయ జనతా పార్టీ పాలనలో సముచిత స్థానం దక్కలేదనే భావనతో చెప్తున్నారు ఆయన. దళితులని రాష్ట్రపతిని చేసింది మేము, గిరిజనులని రాష్ట్రపతి చేసింది మేము. అదేవిధంగా అనేక మంది మంత్రి పదవుల్లో కావచ్చు అనేక పదవుల్లో దళితులకు అత్యధిక స్థానాలు కేటాయించింది మేము. దళితులకు టికెట్లు కేటాయించడంలో కూడా అత్యధిక స్థానాలు అంటే రిజర్వ్డ్ కాకుండా మిగతా స్థానాల్లో కూడా టికెట్లు ఇచ్చింది మేము. ఈ పార్టీలో ఎంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే మీకు డీటెయిల్స్. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ స్పీకర్ కాదండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఏమండి. సరే, ఇప్పుడు దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, దళితుల పైన అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఏదో చెప్తా ఉన్నారు. మరి ఇదే దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో ఇదే మీకు పాకిస్తాన్ లో జరిగినప్పుడు అవి కనిపించలేదంటే, పాకిస్తాన్ లో జరిగినటువంటి దళితుల పైన దాడులు మీకు కనిపించలేదా? అప్పుడు ఎందుకు మరి మీ నెహ్రూ గారు మాట్లాడలేకపోయినారు? అక్కడ నుంచి తీయాలని స్టోరీ మొత్తం తీస్తామండి. ఇప్పుడు పాకిస్తాన్ మీరు కూడా అదే అడిగారు కదా, దళితులకు సంబంధించి ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, బేటీ పడావ్ బేటీ బచావ్ అని మీరు ఏ రకంగా చెప్పారో వాటికి సంబంధించి ఆయన జవాబు చెప్పారు. రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్ దయాకర్ గారు, మరి మీరేం చెప్తారు? అటు స్కూల్స్ విషయంలో కూడా గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఉన్న పాఠశాలని డెవలప్ చేయొచ్చు కదా. నిజంగా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ అని చెప్పి కమిషన్ల కోసమే మీరు అది పెట్టారు కానీ ఉన్న వాటిని ఫస్ట్ వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఇచ్చి నెక్స్ట్ అప్గ్రేడ్ ఏదైనా చూడాలి కదా. మరి ఈ తెలంగాణ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల అభివృద్ధి కోసం ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళ జీవితాల క్వాలిటీ భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఇవాళ నేనంటాం గురుకులాలలో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా గురుకులాలు బీఆర్ఎస్ నాయకుల అద్దె భవనాలే గురుకుల భవనాలు అయినాయి. కాబట్టి వాటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ తరహాలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దాదాపు ఇప్పటికే 23 ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కూడా మనం భూమి పూజ చేసి ఒక ప్రక్రియ జరుగుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ విద్యకు పాఠశాల విద్యకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఇవాళ మీరు నిన్నగా పెద్దపీట వేశారని మరి అడ్మిషన్లు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి పెరుగుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు పెరగట్లేదు? గవర్నమెంట్ టీచర్స్ అక్కడికి వెళ్లి మీ పిల్లల్ని మా గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయండి అని ఈరోజు తెలంగాణలో టీచర్స్ అడుగుతుంటే అక్కడ టీచర్స్ నే నిలదీస్తున్న పరిస్థితి ఉంది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ విధ్వంసం అయిన తర్వాత ఇవాళ మనం 11,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి
ఇవాళ 1,56,000 మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తారండి. ప్లీజ్ కంక్లూడ్. పాయింట్ క్లారిటీ ఇవ్వండి. ఇందాక మళ్ళీ నేను అడిగితే మీరు 10 ఏళ్ల ప్రభుత్వం బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వండి. నేను ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి లో భర్తీ చేసుకొని 1,56,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులు ఇవాళ అడ్మిషన్లు పొందారు. నిన్నగా మొన్న మీరు చూస్తారు సూర్యాపేట జిల్లా వెంపటి అనే గ్రామంలో 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇదే ఏపూర్ అనే విలేజ్ లో సూర్యాపేటలో ప్రభుత్వ పాఠశాలల్నే మా పిల్లల్ని చదివిస్తాం, మా ప్రభుత్వ పాఠశాలనే ప్రభుత్వ విద్య ఉందని అక్కడ ప్రైవేట్ స్కూళ్లను కూడా అడ్డుకున్నటువంటి చరిత్ర. 21,000 ఉన్నటువంటి మనం బడ్జెట్ కేటాయించుకొని ఇవాళ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. గత ఇవాళ 100% పాఠశాల విద్య గత ప్రభుత్వాల కంటే ఇవాళ మనం అద్భుతంగా పాఠశాలలు జరుగుతా ఉన్నాయి. క్వాలిటీతోని పెద్దపీట వేసినాం మనం. అరవింద్ గారు మీ ఫైనల్ కమెంట్స్. మేడం ఇవాళ ఇద్దరు మేం చేసినాం బీసీల కంటే మేం చేసినాం, మీరేం దానం చేసిరా ధర్మం చేసిరా, మేమెంత మాకెంత అని చెప్పని అంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్లకు సామాజిక న్యాయం జరగాలి. వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే వీళ్లకు సమాజంలో గౌరవం ఉంటది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పార్టీ మాదంటే మాది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎవరు సామాజిక న్యాయం, ఎక్కడి సామాజిక న్యాయం? మీరు చేయలేదు, వాళ్ళు చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ అంటే మీరు దానం చేసిరా ధర్మం చేసిరా అంటే మరి బీఆర్ఎస్ అప్పులు చేసింది అంటారా? కాదు మేడం, దయచేసి నేనేమంటా ఉన్నాను, మేము నిజంగా ఒకవేళ మీరు సరే మంచి ప్రశ్న వేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు 4 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసింది మేడం. అప్పు చేసి ఇవాళ అనేక సంపదను సృష్టించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఇవాళ అవ్వాతాతలకు ఇచ్చేటువంటి 2,000 రూపాయల పింఛన్ కావచ్చు, ఇవాళ రైతన్నలకు ఇచ్చినటువంటి 10,000 రూపాయల రైతు బంధు కావచ్చు, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతుకు 5 లక్షల బీమా కావచ్చు. ఇవాళ పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేత గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు మేడం. దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మా పంతం కావాలి అని చెప్పి దళితులకు ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఫైనల్ గా అరవింద్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకవేళ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందర్ అయితే ఏంటి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? దయచేసి మీరు అడిగిన ప్రశ్నకే అంటే మన టైం అయిపోయింది కాబట్టి టాపిక్ రండి ప్లీజ్. ఈటెల రాజేందర్ ఒకవేళ అధ్యక్షుడు అయితే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్షన్ ఇస్తుంది? మాకు తెలంగాణ కొరిగేది ఇవాళ రాష్ట్రం మీ చేతులకు ఇచ్చి ఇవాళ 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. చేసిన అప్పుల కుప్పల చేసినటువంటి అప్పుల కుప్పలతోనే తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు చేశారు. గుర్తుపెట్టుకో, ఎవరు చేశారు? కేసీఆర్ గారు స్వర్ణయుగం అన్నం లేని తెలంగాణని పూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చిండు. సరే మీరు బతుకున్న రైతుని మేడం ఒకటే విషయం నేను ఈ వేదిక ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నంటే, సరే ఏది ఏమున్నప్పటికీ కూడా అయ్యిన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టేటువంటి ప్రయత్నం సరే వాళ్ళు చేస్తారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. ఈ గడ్డ ఆగాను ఒకట ప్రతి దాంట్లో ఎందుకు ఇక్కడ మేడం దయచేసి ఈటెల రాజేందర్ గారు అధ్యక్షుడైనా ఇంకా ఎవరు అధ్యక్షుడైనా కూడా ఇవాళ బీజేపీ పార్టీ అనేటువంటి బీజేపీని గాని ఇవాళ ఈ 18 నెలల్లో చూసినటువంటి కాంగ్రెస్ ని గాని ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఓకే మై ప్లీజ్ కంక్లూడ్ అండి మీ పాయింట్ అండి. 30 సెకండ్స్ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నామా, ఇప్పుడు దళితుల పట్ల దాడులు అనేది కొత్త కాదు, కాంగ్రెస్ లో జరగలేదు అనేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గత 55 ఏళ్లలో జరిగినాయి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఒక 10-20 రెట్లు ఎక్కువ జరిగినాయి దళితుల మీద దాడులు. ఎక్కడ జరిగినా చూపించండి సార్.
మీలాంటి వాళ్ళకు దేశం నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. రాయగారు నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. నువ్వు మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడేటప్పుడు నేను అడ్డం రాలే. దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి. దళిత క్రైస్తవుల మీద 100-105 దాడులు జరిగినాయి. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి. 105 చర్చల మీద దాడులు జరిగినాయి. 105 చర్చల మీద దాడులు జరిగినాయి. లెక్కలతో చదువు పెడతా పేపర్లలో వచ్చినవన్నీ. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి. దళితుల మీద దాడులు కేసీఆర్ హయాంలో జరగలేదు. క్రైస్తవుల మీద డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం ఈ రోజు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అటు ఈటెల రాజేందర్ అని కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు నామినేషన్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఒకరే వేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఒకరే వేస్తారా అనుకున్న